కోడిగుడ్డును చూడగానే నాకు కథ గుర్తొస్తుంది. అనగనగా ఒక ఊరిలో రంగడు అనే వ్యక్తి పొద్దంతా కష్టపడి పొలం పని చేసుకొని కుటుంబాన్ని పోషిస్తారు. అయితే ఒకరోజు చిన్న కోడి పిల్లని తీసుకొచ్చి రంగడు పెంచుకుంటాడు. అది పెరిగి పెద్ద అయిన తర్వాత కోడి గుడ్డు పెడుతుంది. అది మామూలు గుడ్డు కాదు, బంగారు గుడ్డును పెడుతుంది. అది చూసి రంగడు చాలా సంతోషపడి ఊర్లో ఉన్న వర్తకునికి చూపిస్తే ఇది బంగారపు గుడ్డు అని దానికి తగ్గ కొంత డబ్బులు అతనికి ఇస్తాడు. రంగడు అదే మొదటిసారి అంత డబ్బును చూడటము ఇంకా చాలా సంతోషపడతాడు రంగడు. అలా రోజు కోడి ఒక్కొక్క గుడ్డు పెడతా ఉంటుంది. అలా రంగడు సంపాదన పెరిగిపోతుంది. రంగడు ధనవంతుడైపోతాడు. ఇంకా పెద్ద ధనవంతుడు అవ్వాలన్న ఆశతో రంగడు ఆ కోడిని చంపి పొట్ట చీల్చి చూస్తే ఒక్క గుడ్డు కూడా ఉండదు. ఇంకా అంతే, రంగడు బోరుమని ఏడుస్తాడు. చచ్చిన కోడి రాదుగా, వచ్చిన అదృష్టం పాయే. దురాశ దుఃఖానికి చేటు, ఉన్న దాంట్లో సర్దుకుపోవాలి. అత్యాశకు పోతే అనుకున్న దానికంటే ఆపోజిట్గానే అవుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.